Hey guys, welcome back to my channel. ఈరోజు నా బర్త్డే అన్నమాట. నేను ఇందాక వీడియో చేస్తుంటే మా అన్న వాళ్ళు టైం అయిపోయింది వచ్చేయంటే వెళ్ళేసి రెడీ అయ్యి వచ్చాను. సో నేనైతే అనంతపూర్లో ఉన్నాను. ఇక్కడ ఫేమస్ ఇస్కాన్ టెంపుల్ అనమాట, అక్కడికి వెళ్తున్నాం. మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. మా అన్న వాళ్ళైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి. సో నేను ఎప్పుడు ఫోర్స్ చేయను. నేను వీడియోస్లో కూడా ఎక్కడ చూపించను, మీరు అబ్జర్వ్ చేస్తే. సో మేమైతే టెంపుల్కి వచ్చాము. చాలా డేస్ ముందు వెళ్ళాము ఈ టెంపుల్కి. అయితే అనంతపూర్కి వచ్చినప్పుడు వెళ్ళలేదు, చాలా డేస్ అయిపోయింది. ఈవినింగ్ బర్త్డే పార్టీ ప్లాన్ చేశాను అనమాట. సో మార్నింగ్ ఏదో ఒక టెంపుల్కి వెళ్దాము అనేసి ఇక్కడికి వచ్చాము. చాలా డేస్ అయిపోయింది ఎలాగో అనేసి. మా అన్న వాళ్ళు దానికి కష్టపడుతున్నారు అనమాట. సో ఆ వీడియో కూడా అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను, నెక్స్ట్ పెడతాను. అది కూడా చాలా బాగా వచ్చింది, నేను అనుకున్నట్లే వచ్చింది. సో Said it's supposed to be fun, turning 21. I don't know about you, but I'm feeling 22. నార్మల్గా బర్త్డే అంటే ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తాం అన్నమాట. కానీ ఈ ఇయర్ అది కుదరలేదు. సో నేను ఇక్కడ ఫ్యామిలీతో మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా. సో మేమైతే ఈవినింగ్ హోటల్కి వెళ్తున్నాము. అక్కడే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను నేను. సో మాకి హాల్ కానీ డెకరేషన్ చేయడానికి మంచి ప్లేసెస్ ఏం దొరకలేదు. సో మేమే రీసెంట్గా పెట్టారు, హైవేలో చూసినట్లయితే నట్టి రెస్టారెంట్ అని ఉంటుంది, అది రీసెంట్గా పెట్టారు. అంబియన్స్ బాగుంది, చూసేకి బాగుంది. సో అక్కడ సెలబ్రేట్ చేసుకుందాంలే అనేసి మేమే హీలియం బెలూన్స్ తీసుకెళ్ళి అలా నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. మంచిగా జరిగింది, ఫొటోస్ బాగా వచ్చాయి, వీడియోస్ బాగా వచ్చాయి. ఫుడ్ అయితే మరి సూపర్ అన్నట్లు లేదు. సో మా అన్న నన్ను హ్యాపీ చేయడానికి ఇంకా డెకరేషన్ హాల్స్ ఏం దొరకలేదు కదా డెకరేషన్ చేపించడానికి, ఇంకా నేను సాటిస్ఫై అవ్వాలి, నేను హ్యాపీ అవ్వాలి అనేసి చాలా ట్రై చేశాడు అనమాట. మొత్తానికి చాలా బాగా జరిగింది నా బర్త్డే. నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయ్యాను. Happy
గాయస్, ఇప్పుడే రిలాక్స్ అయినాను అన్నమాట. అందరైతే పడుకున్నారు, అందుకే చిన్నగా మాట్లాడుతున్నాను. సో నా బర్త్డే కంప్లీట్ అయ్యింది. చాలా బాగా జరుపుకున్నాను, చాలా బాగా జరిగింది. ఇంకా బాయ్. సో గైస్, ఇది ఏంటంటే బిగ్ బాస్ అమర్దీప్ ఉన్నాడు కదా, తను అనంతపూర్కి వస్తున్నాడు అని తెలిసింది. ఇన్స్టాగ్రామ్లో చూశాను. మా ఇంటికి చాలా దగ్గర అనమాట. సో నేను జస్ట్ కలుద్దామని వెళ్ళాను. డై హార్ట్ ఫ్యాన్ అని అయితే కాదు, కానీ నేను చాలా బాగా సపోర్ట్ చేశాను, అమర్దీప్కే సపోర్ట్ చేశాను. మంచి జెన్యూన్ పర్సన్ అనిపించింది నాకు. మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాడు, ప్రతి ఒక్కరిని షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాడు. సో కలిసేసి మంచిగా చాలాసేపు ఉన్నాను. మళ్ళీ హాల్లో మీటింగ్ అరేంజ్ చేశారనమాట, అక్కడికి కూడా వెళ్ళాను. చాలా బాగా మాట్లాడుతున్నాడు, మంచిగా ఉంది. అంత క్రౌడీగా లేదు. మెయిన్ రీజన్ అది నేను వెళ్ళడానికి. దాని ముందు రోజు ఆల్రెడీ ఒక ఫ్యాన్ మీట్ అయిపోయింది, కానీ నేను వెళ్ళలేదు. ఫుల్ క్రౌడ్ ఉండే, సో నేను వెళ్ళలేదు. ఇంకా ఈరోజు వెళ్ళేసి జస్ట్ కలిసేసి వచ్చానన్నమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను మంచిగా సపోర్ట్ చేశాను కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది. నేను అమర్దీప్ని కలవడానికి వెళ్తే నాకు మంచిగా కొంతమంది మంచిగా మాట్లాడడం చాలా బాగా అనిపించింది అన్నమాట. సో ఈ వ్లాగ్ అయితే అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.